తెలుగు సినిమా చరిత్రలో కొన్ని విలన్ పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేనివిగా నిలిచిపోతాయి. హీరో ఎంత బలంగా ఉంటే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. అలాంటి అరుదైన నటుల్లో ఒకరు ప్రదీప్ రావత్. తెలుగు ప్రేక్షకులు ఆయనను అసలు పేరు కంటే భిక్షు యాదవ్ అనే పేరుతోనే ఎక్కువ గుర్తుంచుకుంటారు. సై సినిమాలో ఆయన చేసిన భిక్షు యాదవ్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్క పాత్రతోనే ఆయన కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రదీప్ రావత్ మొదట సినిమా రంగంలోకి హీరోగా కాదు, విలన్గా అడుగుపెట్టారు. తన భారీ శరీరాకృతి, గంభీరమైన స్వరం, కళ్ళతోనే భయపెట్టే నటన వల్ల దర్శకుల దృష్టిని ఆకర్షించారు. మొదట హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయనను ఎక్కువగా గుర్తుంచుకునే సినిమా సై. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో ఆయన నటన అద్భుతమని ప్రేక్షకులు ప్రశంసించారు. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారి థియేటర్లలో టెన్షన్ నెలకొనేది. ఆయన మాట తీరు, శరీర భాష, విలనిజం పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. సై సినిమా తర్వాత ఆయనకు వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రగా విలన్గా నటించారు. ఆయన నటించిన ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకత ఉండేది. హీరోతో పోటీపడే స్థాయిలో తన పాత్రను బలంగా నిలబెట్టేవారు. విలన్ అంటే కేవలం కోపంగా చూడడం కాదు, భావోద్వేగాలు, తెలివితేటలు, భయాన్ని కలిగించే నటన కూడా అవసరమని ఆయన నిరూపించారు. ప్రదీప్ రావత్ కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు, బాలీవుడ్లో కూడా అనేక చిత్రాల్లో నటించారు. విభిన్న భాషల్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా దానిలో పూర్తిగా లీనమై నటించడం ఆయన ప్రత్యేకత. అందుకే దర్శకులు కూడా ఆయనను ఎంతో నమ్మకంగా ఎంపిక చేసుకునేవారు. సినీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఆయన చాలా సాదాసీదా వ్యక్తిగా ఉండేవారని ఆయనతో పనిచేసిన వారు చెబుతుంటారు. కెమెరా ముందు ఎంతో భయంకరమైన విలన్గా కనిపించిన నిజ జీవితంలో మాత్రం చాలా ప్రశాంతంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని పలువురు పేర్కొన్నారు.